చెప్పండి సాయి కిరణ్, నేను తెలుగు టెక్ ట్యూన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇవి మీవి రోమ్ బ్లూటూత్ స్పీకర్. ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేద్దాము. సో దీని ప్రైస్ చూసుకుంటే 1500 రూపీస్ ఉంది. ఇవి మనకు పోర్టబుల్ స్పీకర్ అని చెప్పొచ్చు, అంటే చాలా చిన్నగా ఉంటుంది, చేతిలో పడుతుంది స్పీకర్ అయితే మనకు. సో ఈరోజు వీడియోలో మనం దీన్ని కంప్లీట్గా టెస్ట్ చేద్దాము. సో దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో 1500 రూపీస్లో ఇది వర్తా కాదా, దీన్ని కొనొచ్చా లేదా అనేది కంప్లీట్గా చూద్దాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇవే మీవి బ్లూటూత్ స్పీకర్. దీని ప్రైస్ చూసుకుంటే 1500 రూపీస్ అయితే ఉంది అమెజాన్లో. సో ఇక్కడ మనం బాక్స్ పై చూసుకుంటే టాప్లో మీవి బ్రాండింగ్ ఉంది, కింద రోమ్ బ్లూటూత్ స్పీకర్ అని ఉంది, 5 వాట్ అవుట్పుట్ అని ఉంది బాటంలో. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. క్రిస్టల్ క్లియర్ సౌండ్, ప్రీమియం బిల్ట్, ట్రూ వైర్లెస్ స్టీరియో, ప్లేట్ ఆన్ అండ్ ఆన్, వాటర్ ప్రూఫ్, IPX67 అండ్ పోర్టబుల్ అని ఉంది. అండ్ ఇంకొకటి ఇది 1 year వారంటీతో కూడా వస్తుంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే. సో ఇప్పుడు మనం బాక్స్ని ఓపెన్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు బ్లూటూత్ స్పీకరే ఉంది. సో దీన్ని పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆక్స్ కేబుల్ ఉంది. సో మనం బ్లూటూత్లా కాకుండా ఆక్స్ కేబుల్తో కూడా దీన్ని అయితే యూస్ చేయవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు మైక్రో USB కేబుల్ ఉంది, దీంతో మనం ఈ బ్లూటూత్ స్పీకర్ని అయితే ఛార్జింగ్ పెట్టవచ్చు. నెక్స్ట్ మనకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం డివైస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకు మీవి బ్రాండింగ్ అయితే ఉంది. ఇదంతా కూడా నిట్టెడ్ క్లాత్తోనే వస్తుంది. సో మంచి టెక్స్చర్ ఎఫెక్ట్ అయితే ఉంది. సో చూడడానికి డిజైన్ కూడా మనకైతే బాగా కనపడుతుంది ఫ్రంట్లో. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకు హార్డ్ రబ్బర్తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే సో మనకు మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది, ఎక్కడ కూడా చీప్ క్వాలిటీ అయితే లేదు. సో బిల్డ్ అయితే మనకు చాలా బాగుంది. అండ్ సైడ్కి మనకు బటన్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది అండ్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ కూడా ఉన్నాయి. వాల్యూమ్ ఇంక్రీస్ అండ్ డిక్రీస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ప్లస్ మనం సాంగ్స్ని కూడా షిఫ్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ సాంగ్ కావాలనుకుంటే ప్లస్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది, మైనస్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మనకు ప్లే అండ్ పాజ్ బటన్ ఉంది, సాంగ్ని ప్లే చేయవచ్చు, పాజ్ చేయవచ్చు. అండ్ అదేవిధంగా కాల్స్ కూడా లిఫ్ట్ చేయవచ్చు దీంతోనే, అండ్ కాల్స్ కూడా కట్ చేయవచ్చు ప్లే పాజ్ బటన్తో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నోటిఫికేషన్ లైట్ ఉంది, నోటిఫికేషన్ LED లైట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మైక్ ఉంది. సో దీంతో మనం కాల్స్ కూడా మాట్లాడవచ్చు. సో మనకు ఇంటర్నల్గా మైక్ కూడా ఉంది. సో మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆక్స్ ఇన్పుట్ ఉంది, మీరు చూడొచ్చు, ఆక్స్ పోర్ట్. అండ్ ఇంకా మైక్రో USB పోర్ట్ కూడా ఉంది, సో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ రీసెట్ బటన్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ ఒక థ్రెడ్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు, బాత్రూంలో కానీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కడంటే అక్కడ మనం దీన్ని అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎక్కడంటే అక్కడ క్యారీ చేసుకొని ఎక్కడంటే అక్కడ హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు పవర్ బటన్ ఆన్ చేద్దాము. సో మనకు కొంచెం బటన్స్ అయితే హార్డ్గా ఉన్నాయి ప్రెస్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనకు లైట్ అయితే వెలిగింది, మీరు చూడొచ్చు, బ్లూ కలర్ది. సో ఇప్పుడు నేను నా ఫోన్ని కనెక్ట్ చేస్తున్నాను. సో బ్లూటూత్ ఆన్ చేశాను, మీవి రూమ్ అని వచ్చింది. సో కనెక్షన్ అయితే సింపుల్, ఏం లేదు, డైరెక్ట్గా మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర 2 స్పీకర్స్ ఉంటే మనం స్టీరియోలో కూడా దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఒకటే స్పీకర్ ఉంది కాబట్టి నేను ఒకటే కనెక్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఆడియో క్వాలిటీని ఒకసారి చెక్ చేద్దాము. సో నేను కొన్ని సాంగ్స్ని ప్లే చేస్తాను, మీరు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయవచ్చు. సో 50% ఆడియో క్వాలిటీలో మనకు, సో 50% వాల్యూమ్లో ఆడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఇంక్రీజ్ చేద్దాము. సో 100% వరకు అయితే పెడతాను నేను. ఫ్రెండ్స్, విన్నారు కదా మ్యాక్సిమం వాల్యూమ్లో. సో మ్యాక్సిమం వాల్యూమ్లో నేను ఎక్కువసేపు అయితే ప్లే చేయలేదు సాంగ్ని, ఎందుకంటే చాలా లౌడ్గా వస్తుంది. నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని, అందరు పడుకున్నారు, సో మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మ్యాక్సిమం వాల్యూమ్లో ఎక్కువసేపు అయితే నేను ప్లే చేయలేకపోయాను. సో నేను ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడియో క్వాలిటీ అయితే మనకు చాలా బాగుంది. సో మ్యాక్సిమం వాల్యూమ్ పెట్టినా కూడా, 100% వాల్యూమ్ పెట్టినా కూడా ఆడియో క్వాలిటీ అయితే ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. సో మనకు ఆడియో అనేది స్ట్రింక్ అవ్వట్లేదు, ఆడియో క్వాలిటీ మనకు చాలా బాగుంది.
సో నార్మల్గా వేరే స్పీకర్స్లో చూస్తే మనము మ్యాక్సిమం వాల్యూమ్ పెట్టినప్పుడు ఆడియో క్వాలిటీ అనేది తగ్గుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంటుంది. కాకపోతే దీంట్లో అటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. సో ఆడియో క్వాలిటీ అనేది మ్యాక్సిమం వాల్యూమ్ పెట్టినా కూడా బాగానే ఉంది. నెక్స్ట్ బేస్ విషయానికి వచ్చినట్లయితే బేస్ అయితే మనకు మరీ లో లేదు, మరీ హై లేదు. సో సాటిస్ఫైబుల్గా ఉంది. సో మీడియం ఉందని చెప్పొచ్చు బేస్ గురించి మాట్లాడితే. సో బేస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఈ 1500 బడ్జెట్లో మనకు బోట్ రగ్బీ అని బ్లూటూత్ స్పీకర్స్ దొరుకుతాయి. అవి మనకు ఇంకొంచెం బెటర్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. దాంట్లో హెవీ బేస్ ఉంటుంది. సో మీరు బేస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మీరు ఆ స్పీకర్స్ని అయితే బ్లూటూత్ స్పీకర్స్ని అయితే కొనవచ్చు. కాకపోతే అవి దీనంతా కాంపిటబుల్గానే అయితే ఉండవు, అవి కొంచెం పెద్దగా ఉంటుంది. సో బేస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మీరు దానికి వెళ్ళవచ్చు. సో దీంట్లో కూడా బేస్ బాగానే ఉంది. సో బేస్ మనకు ఓకే అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ వోకల్స్ గురించి మాట్లాడితే వోకల్స్ కూడా మనకు బాగానే వినబడుతున్నాయి అండ్ హైట్స్ కూడా మనకు బాగానే వినబడుతున్నాయి. సో ఓవరాల్గా ఆడియో క్వాలిటీ అయితే ఓకే అని చెప్పొచ్చు. 1500 రూపీస్లో మనకు బెస్ట్ ఆడియోని అయితే ఇస్తుంది. అండ్ మనకి ఇది IPX67 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. సో మొత్తం వాటర్లో డిప్ చేసినా కూడా బాగానే వర్క్ అవుతుంది. సో కొంతసేపు అయితే మనకు ఆడియో అనేది కొంచెం క్లారిటీ అయితే రాలేదు, డిస్టర్బెన్స్ వచ్చింది. కాకపోతే కొంతసేపు మొత్తం డ్రై అయిపోయినాక చూసుకుంటే మాత్రం ముందు ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది ఆడియో అయితే. సో ఇది మనకు బాగానే ఉంది, వాటర్ని అయితే బాగానే రెసిస్ట్ చేస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 800 mAh బ్యాటరీ ఉంది. సో నా యూసేజ్లో నాకు 4.5 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. నేను అబోవ్ 50% యూజ్ చేశాను వాల్యూమ్ని. సో అబోవ్ 50% యూజ్ చేస్తే 4.5 hours వరకు అయితే వచ్చింది. సో మీరు ఎంత హెవీ యూజ్ చేసినా కూడా 4 hours వరకు అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంది. కాకపోతే ఛార్జింగ్ టైం ఒక్కటే కొంచెం ఎక్కువ సేపు తీసుకుంటుంది. సో దగ్గర 2 hours పైనే తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో ఇదొక్క నాకు కొంచెం మైనస్ అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ కీస్ ఉన్నాయి, మనకు వాల్యూమ్, పవర్, ఇవన్నీ బటన్స్ ఉన్నాయి. బటన్స్ కూడా కొంచెం ప్రెస్ అవ్వడానికి అయితే హార్డ్గా ఉన్నాయి, అంత ఈజీగా అయితే ప్రెస్ అవ్వట్లేదు. సో ఇది కూడా నాకు కొంచెం మైనస్ అనిపించింది. సో ఓవరాల్గా ఈ మీవి బ్లూటూత్ స్పీకర్ సంబంధించిన నా రివ్యూ అయితే ఇది. సో 1500లో మంచి బ్లూటూత్ స్పీకర్ అనేది చెప్పవచ్చు. సో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. నా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.